అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 13 ఏళ్ళకి పెళ్లి చేశా, వెంకటపాలి ఇచ్చా. పులి కోటేశ్వరరావుకి కూతురు పెళ్లి 11 సంవత్సరాలు. 7 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. 4 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు. బాకీలు చేసుకుని మా దగ్గర డబ్బులు తేమని పిల్లని హింసిస్తున్నాడు. పిల్ల అడిగితే 20 ఏళ్ళు తెచ్చిచ్చా. మొన్న 18వ తారీఖున ఫోన్ చేశాడు. డబ్బులు ఇవ్వమ్మా అన్నాడు. నా దగ్గర ఇప్పుడు దొరకవయ్యా, 10 రోజులు టైం ఉందయ్యా అన్న. ఈ డబ్బులు తేలేదని డ్యూటీకి వెళ్ళిన పిల్లని 2:30కి తీసుకొచ్చి హింస పెట్టి కాళ్ళతో చేతులతో కొట్టి ఈ భాగం అంతా కొట్టాడు. ఎడదప్పి అన్నీ కొట్టాడు. కనపడిన చోట కూతురికి అన్ని దెబ్బలే కవిలిపోయి ఈ గొంతుకేమో వైరు చుట్టి లేచాడు. చచ్చిపోయినాక 3ంటికి వాళ్ళమ్మ నా కొడుకు కార్తీక్ ఫోన్ చేసింది. మీకు చెల్లెలు ఊరేసుకుంది, ఎన్ఆర్ హాస్పిటల్లో పెట్టారు అని చెబితే నా కొడుకు నేను వచ్చాము. 4ంటికి ఎన్ఆర్ఆవులో 5 శవాల కొట్టుల్లో పెట్టారు. నా కూతురు హింస పడుతుంది. మాకైతే డబ్బుల కోసం హింస పెట్టాడు. తాగి బానేసి అయిపోయాడు. నా పిల్లని సావగొట్టి మొక్కపురు చేశారు. ఇదే మీకు ధన్యవాదాలు. ప్రభుత్వం అనేది నాకు న్యాయం చేయాలి. నా బిడ్డ కోసమై నాకు కొడుకు కూతురు అత్త కూడా పోరుంది. అత్తది కూడా పోరే. మేము వస్తే ఐక్యత ఉండదు. నా మీద కైకాయ ఎగబడిద్ది. నా మీద 2 కొడుకులు. నా బిడ్డకి నాకు న్యాయం చేయండి అయ్యా. ఇదే నాకు చేసింది. నాకు ఈ దేశాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. నా పిల్లలకి నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. ఇదే మీకు ధన్యవాదాలని చెబుతున్నా. మున్నంగి గ్రామం నుంచి తుళ్ళూరు గ్రామం అనేది మా మేనగోళ్ళ అనేది ఇవ్వడం జరిగింది 11 సంవత్సరాల క్రితం. అతను అనేది మందుకి బానిస అయిపోయి అతను అనేది వరకట్నంత ఇదిగా డబ్బులు ఎప్పటికప్పుడు పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని చెప్పి వేధింపులు ఏదించి వాళ్ళ అన్నదమ్ముళ్ళు చైన్లు అయ్యి తాగడ పెట్టుకుని నువ్వు ఇంటికి వెళ్ళి తీసుకురా అని పనికి వెళ్ళకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి అమ్మాయిని మానసికంగా ఒత్తిడి చేయడం వల్ల కార్తీక్ అనే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి 50,000 అడిగితే నా దగ్గర 50,000 ఇవ్వమ్మా అని చెప్పి 20,000 రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది. ఆ తర్వాత కూడా డబ్బులు నాకు కావాలని చెప్పి వేధింపులు వేస్తే నేను ఏడు నుంచి తేవాలి అని చెప్పి అమ్మాయి అడ్డం తిరుగుతుంటూ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టి అమ్మాయిని ఆ కోపంతో అమ్మాయిని చంపడం జరిగింది. ఇది అనేది ఈ మీడియా ద్వారా కూడా మేము తెలియపరుస్తున్నాం. గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటి మీద చర్య తీసుకుని ఆ కుటుంబానికి అనేది న్యాయం చేయాలి. అమ్మాయికి 2 మగపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. అమ్మాయిని వెంకటపాలెం పులికోటేశ్వరరావు అనే అబ్బాయికి ఇచ్చాము. ఇచ్చినాక గత 7 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. 2013లో పెళ్లి చేశారు మా చెల్లెలకి. చేసినాక గత 7 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల నుంచి మా చెల్లెల్ని చిత్రహింసలో పెడుతున్నాడు. హింస పెట్టి చేసి చెందినాక డబ్బులు తెమ్మని ఇసుకిస్తున్నాడు. ఇసుకిచ్చినాక నేను ఒక 50,000 రూపాయలు ఇచ్చాను అంతకుముందు. మళ్ళీ మొన్న కూడా ఒక 50,000 రూపాయలు ఇవ్వమని నేను చెప్పిన అడిగితే నేను ఇస్తానమ్మా అని చెప్పి నేను అన్నాను. అన్న తర్వాత నాకు 50,000 దొరకకపోతే 20,000 రూపాయలు దొరికితే 20,000 రూపాయలు ఇచ్చి పంపించాను. ఇంకా 20,000 రూపాయలు ఇచ్చి పంపించినాక మళ్ళీ తర్వాత పిల్లని ఏం జరిగిందో నాకైతే తెలియదు. పాపం పుణ్యం నాకు మట్టి తగిన న్యాయం జరగాలి. మా పిల్లని కొట్టి చంపి గొంతు పిసికి చంపి ఉరేసుకొని చచ్చిపోయిందని చెప్పి కావించారు. దీని గురించి వాళ్ళ అత్త కూడా ఉంది పాత్ర. మా చెల్లెలైతే ఎటువంటి ఇది కలది కాదు. ఒట్టి పుణ్యానికి చనిపోయే అంత ఇది పిరికిది కాదు మా చెల్లెలు. మాకు తగిన న్యాయం జరగాలని నేను కోరుతున్నాను. ఇది మటుకి సత్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.